పెళ్ళయింది, నా పాప తెలుసు, నా భర్త మహేష్ తో మాట్లాడతాడు, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ప్రపోజల్ తీసుకొచ్చాడు సార్ శ్రావణ్. స్నేహానికి ఒక అర్థం పర్థం ఏమి లేదు, మనసులో ఏదొస్తే అది ఎక్స్ప్రెస్ చేయటమే. అత్త ఉంటే ఏంటి, పిల్ల ఉంటే నాకేంటి, నువ్వు నాతో పాటు ప్రయాణం చేసేవాడిని ఏమంటారమ్మా, ప్రేమికుడు అంటారా, సాడిస్ట్ అంటారా? చాట్ లో మీతో ఎలాంటి మెసేజెస్ పెట్టేవాడు? సింబల్ పంపిస్తే నువ్వు కిస్, లవ్ సింబల్ పంపిస్తే లవ్ సింబల్, అతను పెళ్లి దండ పంపిస్తే పెళ్లి దండ పంపిస్తాడని అనుకున్నాడు. తప్పు చేశానేమో అని మోసం చేయలేదు మేడం, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. 110% ఇది భర్తను మోసం చేసే సబ్జెక్టేనమ్మా. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే మేడం. భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే దాని పరిణామాలు మన ఊహకి అందవండి. ఇందులో ఎవరైనా ఒకరు వారి మాట వినటం కానీ వారి పనులకి లోబడటం కానీ జరిగిందంటే ఇంకా ఆ కాపురం కూలిపోయినట్లే. అంతే మేడం. ఇప్పుడు నళిని అనే అమ్మాయి మనకి మెయిల్ చేసింది. తను ఎలాంటి తప్పు చేయలేదు, బట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవటం వల్ల తన కాపురమే కూలిపోయే పరిస్థితిలో ఉంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్లుగా మనకి మెయిల్ చేసింది, నెంబర్ ఫార్వర్డ్ చేసింది. ఒకసారి కాల్ చేసి మాట్లాడదామండి. నల్లి హలో హలో, నమస్తే అండి నళిని గారు. నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీరు మెయిల్లో ఏ అంశం అయితే పెట్టారో ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగే. రైట్. ఎవరిదమ్మా సమస్య? సమస్య నాదే అండి. అమ్మా చెప్పండి. యాక్చువల్ గా నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తా ఉంటానండి. అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉండేదాన్ని ఒకప్పుడు. నా వయసు 29 సంవత్సరాలండి. నా భర్త మహేష్, ఆయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఓకే. 10 సంవత్సరాల పాప ఉంది. ఓకే. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్ అండి. ఓకే ఓకే. డే వన్ నుంచి మీరు ఇదేనా మీడియా ఫీల్డ్ లోనే ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? యాక్చువల్ గా నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఆ క్రమంలోనే నాకు మా వారు మహేష్ పరిచయం అయ్యారు. వాస్తవంగా నా ఫాలోవర్ ఆయన. ఓ ఓకే ఓకే. ఇన్స్టాలో నాకు ఫాలోవర్ అన్నమాట. చాలా దూరం ఫాలో అయ్యారు. అట్లా ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామండి, పెద్దలు పంపించుకొని. ఓకే. నేను ఇంత సక్సెస్ అయ్యి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్నానంటే అసలు నా భర్త నన్ను అన్ని రకాలుగా ఎంకరేజ్ చేసి ఎంత స్వేచ్ఛని, ఫ్రీడమ్ ఇచ్చాడు మేడం నా హస్బెండ్. సూపర్ సూపర్. వాస్తవంగా నా పేరు నళిని, ఒరిజినల్ నేమ్, బట్ నాది స్క్రీన్ నేమ్ వేరు మేడం. ఓ ఓకే ఓకే. ఆయన చేస్తుంటారు నేమ్ వేరు. అది షేర్ చేయాలనుకుంటున్నారా మీ స్క్రీన్ నేమ్ ని, వద్దనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు. వద్దు మేడం, వద్దు. ఎందుకంటే నేను చాలా మందికి తెలిసిన అమ్మాయిని కాబట్టి. రైట్, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. అక్కర్లేదు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? ఐటీ. ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. రైట్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. నా పేరెంట్స్, అత్త, మామ వీళ్ళందరూ నన్ను ఎందుకు ఇలాంటి పనులు చేయడం, వీడియోస్ ఇవన్నీ ఏంటి, చక్కగా అందరిలాగా నువ్వు ఇంట్లో ఉండక ఇవన్నీ చేస్తావు ఎందుకు అని నన్ను వారించినా కూడా నా హస్బెండ్ వాళ్ళందరికి సమాధానం చెప్పి చాలా బాగా సపోర్ట్ చేసేవాడు. నన్ను ఎందులో కూడా అంటే నేను ప్రమోషన్స్ కి వెళ్తూ లేట్ నైట్స్ ఇంటికి వచ్చినా కూడా నన్ను చాలా మెచ్యూర్డ్ గా అర్థం చేసుకునేవాడు. కానీ ఎప్పుడు కూడా అదేంటి ఇదేంటి అని ఆయన నుంచి నాకు ఎలాంటి క్రిటిసిజం, డిస్కరేజ్మెంట్ రాలేదు. తలెత్తలేదు. వెరీ గుడ్, సూపర్, వెరీ నైస్ అమ్మా, వెరీ నైస్. తర్వాత ఇట్లా సజావుగా సాగుతున్న మా కాపురంలో ఒక చిన్న టర్న్ వచ్చింది సార్. అది చిన్న టర్న్ అని చెప్పలేను, నా లైఫ్ ని మొత్తం మార్చేసింది. బ్రాండ్ ప్రమోషన్స్ కు వెళ్లే క్రమంలో శ్రావణ్ అని ఒక అతను నాకు పరిచయం అయ్యాడు సార్. అతను ఫ్రెండ్లీగా ఇద్దరం కలిసి ప్రమోషన్స్ చేస్తుండే వాళ్ళం. శ్రావణ్ కి కూడా మా హస్బెండ్ అండ్ మోర్ ఓవర్ నాకు ఇప్పుడు ఒక 2 సంవత్సరాల పాప ఉంది కదా సార్, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. మొత్తం నా ఇంట్లో అన్ని నా హస్బెండ్ కి కూడా పరిచయం చేశాను. ఈ సోకాల్ శ్రావణ్కి పెళ్ళయిందమ్మా? అతనికి పెళ్లి అవ్వలేదండి. రైట్. ఆయన, నేను తనతో పాటు బయటికి ప్రమోషన్స్ కి వెళ్తా అన్నా కూడా ఆయన మమ్మల్ని పంపించేవారు. అలా మా స్నేహం చాలా వరకు చాలా డీప్ గా వెళ్ళిపోయింది సార్. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ తన పర్సనల్స్ నాకు చెప్పడం, నాది తనకు చెప్పేంత వరకు వెళ్ళి ఒక రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ప్రపోజల్ తీసుకొచ్చాడు సార్ శ్రావణ్. అది నేను నీకు పెళ్ళైందని తెలుసా?
నాకు పెళ్ళయింది, నా పాప తెలుసు, నా మీ భర్త ఆయన మహేష్ తో తెలుసు. మాట్లాడతాడు. మరి ప్రేమించటం ఏంటమ్మా ఇప్పుడు అసలు ప్రేమించటం స్నేహానికి ఒక అర్థం పర్థం ఆ, ఏమి ప్రేమించడం. లేదు, మనసులో ఏదొస్తే అది ఎక్స్ప్రెస్ అది కాదు, చేయడమే. వాడికి అదే తెలియని తెలుసు ఎందుకు పాపం ఆ. ప్రేమిస్తా ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు. చెప్పమ్మా. నేను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయాను. నీ ఉమ్. స్నేహం తర్వాత ఆ గాయాన్ని మర్చిపోయాను. ఓయ్ ఆ, ఇప్పుడు నిన్ను వదిలి నేను ఉండలేను. ఆ, ఆ, ఇంకా ఈ స్నేహం నాకు జీవితాంతం కావాలి. దీన్ని ఏ పేరు పెడతావో తెలియదు. నాకు నువ్వు కావాలి. పిచ్చి అని లైఫ్ టైం పెట్టాలి. నాకు నువ్వు కావాలి. కరెక్ట్ చెప్పారండి. పేరు పిచ్చి అని పెట్టాలి, ప్రేమ అన్నాను అని చెప్పాలి. అలా నాకు చేసేసరికి ఇప్పుడు నేను ఈ విషయాన్ని నా భర్తకి ఎలా చెప్పను, ఇది ఎవరికి చెప్పుకున్నా కూడా ఇప్పుడు తనని ఆల్ ఆఫ్ సడన్ గా నేను కట్ చేసినా కూడా చాలా డిప్రెసివ్ లో ఉన్నాడు, డిప్రెషన్ లో ఉన్నాడు తను. అని చెప్పి మళ్ళీ నువ్వు దూరం అయితే నేను చావడం, ఆల్రెడీ ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశాడు ఇది వరకు. ఇప్పుడు నువ్వు మళ్ళీ దూరం అయితే నేను ఇంకా బ్రతకను, నాకు లైఫ్ లేదు అంటూ నన్ను చాలా వేధించేవాడు సార్. అప్పుడు నేను అనుకున్నా, నాకు తనతో ఉన్న స్నేహం కొంత అభిమానం ఉండేది తన మీద. ఇప్పుడు నేను ఇలా తనని వదిలేస్తే బ్లాక్ చేయొచ్చు, తనని ఇంకేదైనా చేయొచ్చు, వదిలేస్తే మళ్ళీ ఎక్కడ ఏమైపోతాడో, చచ్చిపోతాడేమో అని భయం వేసి తన దారిలోనే వెళ్ళి నా దారికి తీసుకొద్దాం అనుకున్నాను సార్. అబ్బాబ్బా ఎలాగమ్మా అది? నేను ఇప్పుడు వద్దు వద్దు అంటే వినడం లేదు కదా సార్. ఆ, కాబట్టి డైలీ నాకు ఎలా అయితే తను నన్ను కావాలి అని అనుకుంటున్నాడో తనతోని ఆ కోపంగా చెప్పకుండా ప్రేమగా అలా కాదు ఇలా అని చెప్పి నచ్చ చెప్పి తన దారిలోనే వెళ్ళి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా ముళ్ళుని నేను- ముళ్ళుతోనే తీయాలి, కర్రను కర్రతోనే కొట్టాలి. బాగున్నాయమ్మా ఈ డైలాగులు అన్ని. కానీ అది కాదు, ఆ, సరే. ఈ క్రమంలో అతను మెత్తగా మెల్లగా ప్రేమిస్తూ బుజ్జగిస్తూ చెప్పేటటువంటి క్రమంలో అతను నీకు ఇంకా ఎడిక్ట్ అవుతాడు, కానీ నిన్ను వదిలించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడమ్మా. ఓకే, అదే సార్ నేను ఇదంతా ఒక చేసిన సీను, తప్పు. ఇదంతా ఒక సీను. ఇప్పుడు ఏంటంటే ఇతనేదో కొండెక్కుతాడు దుంకుతాడు అని నువ్వు భయపడుతున్నావు, కానీ అటువైపు నీ భర్త మరి అతను కూడా ఎక్కుదు పాప. ఇప్పుడు ఓకే పాప చెప్తున్నా భర్త సంగతి, మరి అతను నీ ఫాలోవర్, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు, మరి అతనిదేం మీరు ఆలోచించలేదా? అదే కదా సార్ నేను చేసిన. నేను ఇప్పుడు అందరి దృష్టిలో ఇప్పుడు నీ వర్షన్ మీకు చెప్తుంటే మీకు కూడా నేనే తప్పు చేశాను అన్న ఆలోచన వచ్చింది సార్. కానీ ఏ తప్పు చేయలేదు నా భర్త. అంటే అది ఎలా డిఫైన్ చేస్తాం? కాదు మేడం, అది ఎలా డిఫైన్ చేస్తాం? ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాడెవడో వచ్చి బిజినెస్ పార్ట్నర్ కింద ఎంటర్ అయ్యి శుభ్రంగా సవ్యంగా పనులు చేసుకుంటూ బిజినెస్ పరంగా ఇద్దరు ఎదగకుండా సడన్ గా మధ్యలో దిగి లైఫ్ పార్ట్నర్ నా పాత ప్రేమను మర్చిపోవటానికి ఈ కొత్త ప్రేమ కావాలి, నీకు పెళ్ళి అయితే గిల్లైతే నాకేంటి, నీకు భర్త ఉంటే ఏంటి, పెళ్ళి ఉంటే నాకేంటి, నువ్వు నాతో పాటు ప్రయాణం చేసేవాడిని ఏమంటారమ్మా? ప్రేమికుడు అంటారా, శాడిస్ట్ అంటారా? కరెక్టే సార్ మీరు మాట్లాడింది. మరి కానీ నాకు తప్పేంటి? ఆ క్షణంలో సార్ అతని బాధే కనిపించింది. అదే నేను ఏం చేసిన కనిపించలేదు మీకు? నీ ప్రేమని, నీ భర్తని, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని త్యాగం చేసి నా స్వార్థం గురించి నిన్ను నేను వాడేసుకుంటాను అనేవాడు స్నేహితుడే? వాడు నువ్వు కాపాడుతావా? వాడు బూట్లలోకి వెళ్ళి వాడి షూస్లోకి వెళ్ళి బుజ్జగిస్తూ కౌన్సిలింగ్ చేస్తూ నీ దారికి తెచ్చుకుంటావా? అదే సార్ నేను చేసిన తప్పు. నేను తప్పు చేశాను కానీ నా భర్తను మోసం చేయలేదు సార్. తప్పేంటి మోసం ఏంటి అనేది కాదు, తప్పు ఇవన్నీ అంటే నీ సార్, భర్తకు తెలిసి జరిగినాయా? నీ భర్తకు తెలిసి లేదు జరిగినాయా? సార్, మరి లేదు. అలాంటప్పుడు తప్పే అంటారు, మోసమే ఆయనకి అంటారు, ఏమీ ఏలెక్కి తెలీదు సార్. చూపెడతారు. నా భర్తకి ఏమీ తెలీదు. అతను మెసేజెస్ చేస్తే చేసేదాన్ని, తెలియదు కాదు, నువ్వు చాటింగ్ చేస్తే తెలియనివ్వలేదు, చేసేదాన్ని. నువ్వు తెలియనివ్వలేదు కాదమ్మా. ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మొదటి రోజే ఈడేంటండి ఈడు ఎలా తల తెక్కగా మాట్లాడుతున్నాడు, ఈడేమన్నా ఎక్కడన్నా చూపెట్టాలేమో సైకాట్రీ హాస్పిటల్లో, లేదంటే ఏమైనా కరెంట్ షాకులు పెట్టాలేమో, అంబులెన్స్ ఏమైనా పిలుద్దామా అన్నట్టుగా మీ హస్బెండ్కి ఏదైనా ఒక సలహా సూచన తీసుకుంటే కనుక మీ భర్త అప్పుడే హర్షించేవాడు, నీ నిజాయితీ అనేటటువంటిది అప్పుడే రుజువై ఉండేది. ఇది నువ్వు ఒంటి చేత్తో మొత్తం కాపాడేద్దాం అనుకుంటే ఎలాగమ్మా? ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి నా వీడియోల ద్వారా మారి జీవితాన్ని మార్చుకొని మంచిగా బ్రతికే వాళ్ళు నా ఫాలోవర్స్ ఎంతో మంది ఉన్నారు సార్. అందులో వీడిని కూడా మారుద్దాం అనుకున్నాను. నీకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారా, 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ శ్రావణ్ లాగా ఫాలోవర్ లాగా ఉండకుండా, ఫ్రెండ్ లాగా ఉండకుండా, నీకు పెళ్లి అయింది, ఒక కూతురు ఉందని తెలిసి కూడా ఐ లవ్ యూ, యూ లవ్ మీ, అదర్వైజ్ ఐ విల్ డై అన్నవాడు ఈడు ఒక్కడేనమ్మా నీ చరిత్రలో. అవును
ఇలాంటి తేడా బ్యాచ్ల్ని నువ్వు మార్చలేవు. అది దయచేసి ఆ ఇలాంటి తిక్క వాళ్ళని పక్కన పెట్టు. ఇలాంటి వాళ్ళని బారిని నువ్వు పడకుండా నీ జీవితం నాశనం అవ్వకూడదు అంటే సార్ అయిపోయింది సార్, నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది సార్. నేను ఇప్పుడు బ్రతికున్న శవం లాగే బతుకుతున్నా. అంత మాటలు ఎందుకు లేండి కానీ చెప్పండి కదా. ఒకటి సార్, నేను తప్పు చేశాను సార్. తప్పు ఎట్లా చేశాను, ఏ రకంగా చేశాను, అతన్ని మార్చడం కోసం అతను మెసేజెస్ చేస్తే మెసేజెస్ కి రిప్లై ఇచ్చాను, చాటింగ్ చేశాను. కానీ నేను అతనితో వేరే ఏ రకమైన ఎఫైర్స్ పెట్టుకొని తప్పు చేయలేదు, ఓన్లీ మెసేజ్ల వరకే చేశాను. కానీ తప్పు చేశాను కానీ నా భర్తను మోసం చేయలేదు సార్. అది నా భర్తకు నేను ఎంత చెప్పినా ఆయన అర్థం చేసుకోవట్లేదు. జరుగుతుందని మీ భర్తకి ఎలా తెలిసిందమ్మా? మేము ఇలాగా ఒక 3 months వరకు చాటింగ్ చేసుకున్నాం సార్. చాట్ లో మీతో ఎలాంటి మెసేజెస్ పెట్టేవాడు? అవన్నీ మేడం మీరు దానికి రిప్లై ఇచ్చేవారు? రిప్లై అంటే నేను ఒప్పుకున్నట్టు కాదు కానీ మేడం, ఆయన లవ్ యూ చెప్తే లవ్ యూ, కిసెస్ చేస్తే అవి. కదమ్మా, ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ చెప్తూ కౌన్సిలింగ్ చేద్దాం అనుకున్నావా అతన్ని? తర్వాత ఐ హేట్ యూ అంటాడు అనుకున్నావా? సరైన సమయం చూసుకొని తనకి నేను మంచిగా చెప్దామని లోపే ఒక రోజు కంటిన్యూ కాల్స్, మెసేజెస్ అర్ధరాత్రి పూట నాకు చేస్తే, ఇదంతా కాదు కానీ మనం ఇలా చాటింగ్ లో మెసేజ్లు కాదు, నాకు నిన్ను రేపే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాక నేను వాడిని బ్లాక్ చేశాను సార్. అవును, అప్పుడు వరకు ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అన్నో, కిస్ సింబల్ పంపిస్తే నువ్వు కిస్, లవ్ సింబల్ పంపిస్తే లవ్ సింబల్, అతను పెళ్లి దండ పంపిస్తే పెళ్లి దండ పంపిస్తాడని అనుకున్నాడు. దయచేసి ఇక్కడ ఏమండి, ఇది తప్పంటారా, ఇది అన్యాయం అంటారా, భర్తను మోసం చేయమంటా అంటే కనుక 110% ఇది భర్తను మోసం చేసే సబ్జెక్టేనమ్మా. ఇవన్నీ ఒకటే సింపుల్ క్వశ్చన్. ఇవన్నీ మీ భర్త కళ్ళెదురుగుంటే జరిగినాయా, మీ భర్తకు తెలియకుండా చాటింగ్లు జరిగినాయా? మీ భర్త పక్కన ఉన్నప్పుడు ఎప్పుడైనా చాటింగ్ చేసావా? మీ భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చాటింగ్ చేసావా? మీ భర్త లేనప్పుడు చాటింగ్ చేసావా? అంతా. సో ది ఐడియా ఇస్ వెరీ క్లియర్. బ్లాక్ చేస్తే డైరెక్ట్ సరాసరి నా భర్త దగ్గరికి వెళ్ళి నా చాటింగ్, నా మెసేజ్లు, వాడితో నేను చేసిందంతా చూపించాడు సార్. ఓకే, మరి నీ ఇన్ఫ్లుయెన్స్ ఏమై తగలడింది అక్కడ చెప్పు? ఎంత నాశనం చేసుకున్నారు మీరు అనకూడదు కానీ ఏమన్నా? ఏం లేదమ్మా, వాడి సింపుల్ లాజిక్ అమ్మా. వాడికి ఏదో ఒక రోజు నువ్వు అన్ని మీడియాల్లోని అన్ని ఫోన్ నెంబర్లలో నువ్వు బ్లాక్ చేస్తావని తెలుసు. ఈ లోపల వాడు ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్నాడు, మొత్తం మెసేజ్ల రూపాన మొత్తం ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసుకున్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఏకైక బ్రహ్మాస్త్రం ఏంటంటే చీతు అని చెప్పి మీ ఆయన అనాలి. ఆ పరిస్థితి అతని దగ్గరికి వెళ్ళాడు, చూపెట్టాడు. ఏమనలేదు సార్, ఆ మెసేజ్ చూసి అనడు, కళ్ళల్లో నీళ్లు కనిపించాయి నాకు. అప్పుడు అర్థమైంది సార్, నేను కోల్పోయింది ఏంటో, నా జీవితమే తలకిందులైంది. ఏంటమ్మా ఎలా తలకిందులైందమ్మా నీ జీవితం? అది కూడా మేము వినాలని అనుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నందుకు మాకేం బాధగా లేదు. మెసేజెస్ చూసి కూడా నన్ను ఒక మాట అనకుండా నాకే ఆ మెసేజెస్ చూపించి మౌనంగా కళ్ళల్లో నీళ్లతో వెళ్ళిపోయాడు సార్. నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసావా? కాదండి నేను ఇన్ఫ్లుయెన్సర్ కదా, వాడిని చెప్పించి కొట్టకుండా నేను ఆయన ఏంటంటే కౌన్సిలింగ్ చేసుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ మారుతాడని చెప్పి ఇంకొన్ని సంవత్సరాలు చూద్దాం అనుకున్నాను. ఈ లోపలే వాడి శృతి మించింది కాబట్టి బ్లాక్ చేసేటప్పటికి నీ దగ్గరకు వచ్చాడని చెప్పావా? కానీ నిజంగానే సార్, నేను ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని, మంచితనంగా మోటివేషన్ చేద్దామని అనుకున్నా. నేను ఎంచుకున్న నా ఇన్ఫ్లుయెన్సర్ వృత్తియే నా జీవితాన్ని ఆగం చేసింది. ఇప్పుడు నా భర్త రోజు నాతో అసలు ఇంట్లో ఉంటాడే గాని ఒక బొమ్మలాగా, ఒక జీవోత్సవం, ఒక జీవం లేని మనిషిలాగా ఉంటున్నాడు సార్. ఆయనకి ఏం జరిగిందో అసలు మొత్తం జరిగిందంతా చెప్పాలని డిసైడ్ అయ్యి నీ మంచి కోసం నేను చేస్తే ఈ రోజు నా జీవితమే అంత తలక్రిందులు అయిపోయింది. దీనికి నువ్వు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నీ మూలాన నా పాప, నన్ను ఎంతగానో ప్రేమించిన నా భర్త, నా జీవితమే అల్లకల్లోలం అయిపోయింది శ్రావణ్. దీనికి నువ్వు ఏం చేస్తావు, ఏం చేసి నా ఈ జీవితాన్ని పూర్తి చేస్తావు అని చెప్పి నేను ఒక రోజు అడిగితే తను కూడా పశ్చాత్తాపడ్డాడు సార్. పశ్చాత్తాపడి నేను మీ ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడతానని నాకు క్షమాపణ చెప్పి మా ఆయన దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలన్న ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలన్న ఇంటెన్షన్ లేదు, నేనే తనని ఫోర్స్ చేశాను. కానీ నాతో ఓన్లీ చాటింగ్ మెసేజ్ల వరకు చేసింది కానీ శారీరకంగా ఆమెకి నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్పి చెప్పాడు మేడం. అంత బుద్ధున్నాడు ఎందుకమ్మా ఆ టైం అప్పుడు అలాగే ఇప్పుడు ఇలాగా మారిపోయాడు ఈ అపరిస్థితులు?
అదే మేడం, అదే సార్, నన్ను దక్కించుకోవాలన్న ఆలోచన. దక్కించుకోవాలనే తాపత్రయంతో intention. తర్వాత అతను రియలైజ్ అయ్యి ఉంటాడు. రియలైజ్ అయ్యి వచ్చి మీ భర్తకి అయితే కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. మరి అది మీ భర్త నమ్మినట్టేనా? అప్పుడు నా భర్త ఏమన్నాడంటే, అప్పుడేమో మెసేజెస్ చూపెట్టి నాతో ఇలా చేస్తుందని చెప్పాడు, ఇప్పుడేమో ఆ అమ్మాయికి అలాంటి ఇంటెన్షన్ లేదని చెప్తున్నాడు, మీరిద్దరు కలిసి డ్రామాలు చేస్తున్నారా, ఎలా నమ్మాలి నిన్ను అని నన్ను క్వశ్చన్స్ అంతే వేస్తున్నాడు కదా. సార్. ఇప్పుడు మాకే ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు ఆ. అలాగే ఇప్పుడు ఇలాగే ఎలా ఏంటి అని. చేశాడు అనేసి. ఎలాగా ఒక మనిషిలో అన్ని రంగులు ఎలా ఉంటాయి, అంత సడన్ మార్పులు ఎలా వస్తాయి కానీ ఇక్కడ అన్యాయం అయిపోయింది మాత్రం నేనే సార్. కరెక్టేనమ్మా. ఎవరు చేసుకున్న అన్యాయం ఇది. ఎవరు గొంత ఎవరు తవ్వుకున్నట్టు. అయ్యో ఇప్పుడు చేజేతులారా పాడు చేసుకున్నావు కదా. ఇప్పుడు 2 విధాలుగా వచ్చింది. ఒకటి ఏంటంటే కనుక నీ మెసేజ్లు అతను చూపెట్టి నీ భర్తను నమ్మించాడు, నెంబర్ 1. నెంబర్ 2, రెండోసారి ఉన్నది ఉన్నట్టుగా చెప్పరా బాబు అంటే కనుక నువ్వు మళ్ళీ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా నల్లి అన్నట్టుగా ఇతను వచ్చి నీ మాటలు అక్కడ మాట్లాడుతున్నట్టుగా 2 అబద్ధాలు అయ్యాయి. ఒకటి ఇప్పుడు మోసం, అలాగే రెండోది అబద్ధం. జరిగింది. ఒకటి అలాగే జరిగింది. అప్పుడు ఆవేశంలో చెప్పాను, నువ్వు బ్లాక్ చేసావన్న కోపంలో చెప్పాను, కానీ నిజంగా నీ జీవితం నాశనం చేయాలన్న ఆలోచన నాకేం లేదు నళిని అంటూ వాడు ఏడ్చాడు. కానీ ఇక్కడ సార్ అన్ని రకాలుగా అన్యాయం అయిపోయింది నేనే. నా మంచితనమే ఇప్పుడు నా నాశనం అయిపోయింది. ఏమ్మా చేసిందంతా చేసేవాడు ఇప్పుడు ఏం మాట్లాడితే మనకు అనవసరం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ భర్త పేరేంటమ్మా? మహేష్ అండి. మహేష్ ఏమంటున్నాడు? నాతో మాట్లాడడం లేదండి. ఆయన ఇలాగే ఉంటే నా పాప కూడా మూగదైపోద్దేమో సార్. మరి నువ్వు ఇంకా నడిపిస్తున్నావమ్మా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కింద, లేదా ఆపేసావు? మానేసానండి. వాడు ఫాలో అవుతున్నాడా, అన్ఫాలో అయ్యాడా వాడు? లేదు, ఇంకా తను ఎప్పుడైతే నాతో మౌనంగా ఉండడం మొదలు పెట్టాడో నేను డిప్రెషన్ కి వెళ్ళిపోయాను సార్. నీ కొంపకి చిచ్చు పెట్టి వాడు విత్డ్రా అయ్యాడు. ఇప్పుడు ఏమొచ్చి నీకు ప్రొఫెషన్ లేదు, పర్సనల్ పర్సనల్ లైఫ్ లైఫ్ లేదు. చూడండి అంతా చూడండి. ఎంత అమాయకంగా చేసుకుంటున్నారండి. నీ తప్పేదో ఉంది, నువ్వు మోసం చేసావని నేను అనట్లేదమ్మా. కానీ ఎక్కడో చాట ఆ వ్యక్తి యొక్క నేను ఇంటెన్షన్ అనేది చేయలేదు అర్థం సార్. చేసుకుంటాడు. వాడు నిజంగా ఇప్పుడు ఈ రోజు నిజంగా వాడు చచ్చిపోయే రకమేనమ్మా. ఇప్పుడు నిజంగా వాడు అనాలి, నేను నీకు ఇంత అవమానం జరిగింది కాబట్టి ఇప్పుడు నాకు చచ్చిపోవాలనిపిస్తుందని వాడు ఇప్పుడు అనాలి. మా ప్రేమ చచ్చిపోయింది సార్. నేను చచ్చిపోయినా, వాడు కాదు. మానసికంగా నేను చచ్చిపోయినా. సరే, ఈ రోజు మాకు ఈమెయిల్ పంపించడానికి మీ ఉద్దేశం ఏంటమ్మా? మీ ప్రేమను మేము కాపాడాలన్నా, నీ పెళ్లిని కాపాడాలన్నా ఏంటి? నా జీవితాన్ని కాపాడాలి సార్. నా భర్త నాతో ఇదివరకు ఎంత ఆనందంగా అయితే ఉన్నాడో, నన్ను ఎంత సపోర్ట్ చేస్తూ, ఈ ప్రపంచంలో ఈవెన్ నా తల్లి కూడా నన్ను అంత సపోర్ట్ చేయలేదు. మహేష్ ఇప్పుడు అనుకుంటా ఉంటాడు, నేను బుద్ధి గడ్డి తిని నేను అనవసరంగా ఈ అమ్మాయిని ప్రొఫెషన్ లో ప్రోత్సహించాను. ఈ ప్రొఫెషన్ వల్లే కదా శ్రవణ్ అన్నవాడు ఈ అమ్మాయికి ఇది టచ్ చేయడం అనేది. నిజంగా అతను చేసినటువంటి మంచి పని ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది చూసారా మీరు చేసిన పనికి. అందుకే సార్ నా భర్త ప్రేమను దూరం చేసిన ఏ ప్రొఫెషన్ నాకు వద్దు. నా భర్త ప్రేమ లేని అసలు ఏది కూడా నాకు వద్దు సార్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, kindly give my life. ఇన్ఫ్లుయెన్సర్ గా నేను ఏదో ఘనకార్యం చేయాలనుకొని పోయి నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా. నా చేతి వేలుతో నా కంట్లో నేనే ఓడ్చుకున్నా సార్. నేను తప్పు చేయలేదు అని ఒక నా అంతరాత్మకు మాత్రమే తెలుసు. ఇవి నా తల్లిదండ్రులకు చెప్పలేను, నా స్నేహితులకు చెప్పలేను. సరే అమ్మా, ఒక్కసారి నల్లి అతనితో మాట్లాడదామమ్మా. అతనితో మాట్లాడి అంటే ఇక్కడ ముఖ్యంగా మహేష్ గారికి మనం తెలియపరచవలసింది, చేయవలసింది ఏంటంటే కనుక, ఎవరైతే కనుక బోయవాడు వచ్చి పావురానికి నేను మంచోండి అని చెప్తే కనుక పావురం నమ్మదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి అలాగే ఉంది. మీరు తప్పు చేసినట్టుగా అతను బలంగా భావిస్తున్నాడు. నీ తరపున నిలబడి మాట్లాడి ఆ అమ్మాయి తప్పు కాదు, తన ఉద్దేశం ఇది, వాస్తవానికి వాడు ఈ రోజు ఏమీ లేనట్టుగా చేతులు దులుపుకుని వెళ్ళిపోయాడు, నీకేదో ఒక చిన్నపాటి సంజాయిషి చెప్పి అనేటటువంటి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని అతనికి అర్థమయ్యేటటువంటి విధంగా ఈరోజు అతను 2 బాధలతో బాధపడుతున్నాడు. ఒకటి, భార్య, నేను ప్రేమించినటువంటి భార్య ఎందుకు ఇలా చేసింది, ఇది నిజమా అబద్ధం అనేటటువంటి డైలమాలో ఉన్నాడు. రెండోది ఏంటంటే కనుక అతన్ని ఓదార్చేది ఎవరు? ఈరోజు నీ బాధతో నువ్వు ముందుకు వచ్చి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి నన్ను క్షమించండి ముందుకు రండి అని నువ్వు అంటున్నావు. అతను బాధ ఎవరికి చెప్పుకోవాలి? భార్య ఇలాంటి పని చేసింది, ఈ విధంగా ప్రవర్తించింది అంటే కనుక తప్పుగా ఒప్పు పక్కన పెట్టండి. ఎవరికి చెప్పుకుంటాడు? ప్రేమించి ముందుకు వచ్చినటువంటి తల్లిదండ్రులకి చెప్పుకుంటాడా? వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పుకుంటాడా? మీ తల్లిదండ్రులకి చెప్తాడా? ఎవరికి చెప్తాడు? అవునరా బాబు, నువ్వు ప్రోత్సహించావు కదా, నువ్వు చేసినటువంటి దాంట్లో నువ్వే కూరుకుపోయావు, అనుభవించావు అన్నట్టుగా అంటారు.
సో అన్ని విధాలుగా అతని పరిస్థితి ఈ రోజు బాధాకరం, అవమానకరం. కాబట్టి ఇక్కడ ఏమయ్యా కూర్చోవయ్యా, ఇదిగో నల్ని ఇలా చేసింది అని చెప్పి నీ కథ అతను చెప్పి ఏదో సడన్ గా పైకి మీ ఇద్దరిని కలిపేయటం కాకుండా అసలు మానసికంగా అతను ఏం శోభపడుతున్నాడు, అతని బాధ ఏంటి అతను అనేటటువంటిది కూడా వినటం ఇంపార్టెంట్. ఇక్కడ ఈరోజు నీ పాయింట్ ఆఫ్ వ్యూ అప్రోచ్ అవటం కాదు, అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం అప్రోచ్ అవుతే కనుక ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయం. అదే సార్, ఇంత జరిగినా కూడా వాళ్ళ పేరెంట్స్ కి గానీ నా పేరెంట్స్ కి గానీ జరిగిన విషయం చెప్పలేదు సార్ మహేష్. చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఒకసారి మరి కనెక్ట్ చేయమని చేద్దాం, తప్పకుండా మేడం. కాదు, మనల్ని ఒకసారి మీ హస్బెండ్ కి కనెక్ట్ చేస్తారా, మాట్లాడదామా? మరి డాక్టర్ గారు ఒకసారి మాట్లాడతారు. చేద్దాం మేడం. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर హలో ఏమండి, ఏం కాల్ చేసావు? ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? దేనికోసం? ఊరికి ఎప్పుడు వస్తున్నారు అని కనుక్కుందాం చేసా. అసలు నువ్వు నాతో మాట్లాడొద్దు అని నీకు చాలా సార్లు చెప్పాను. ఆ పని తీసుకొని బయటికి వెళ్దామండి. నువ్వు నాతో మాట్లాడొద్దు అని కూడా చాలా సార్లు చెప్పాను, అయినా కానీ నువ్వు మాట్లాడతావు. నాకు నీకు మాట వినాలంటే నా అసహ్యంగా ఉంది. ప్లీజ్ అండి, ఇలా ఎన్ని రోజులు ఎవరైనా వస్తారా ఇంటికి ఇప్పుడు? ఎందుకు ఎప్పుడు వస్తారు? వస్తున్నావు అని అడుగుతున్నావు. ఎవరైనా వస్తున్నారా? మీ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా వస్తున్నాడా? అతను ఏమన్నా కనుక్కోమన్నాడా? అతను ఏమన్నా కనుక్కోమన్నాడా? మీ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా కనుక్కోమన్నాడా? అతను ఏమన్నా వస్తున్నాడా ఇంటికి? నన్ను ఎందుకు వస్తున్నావు అడుగుతున్నా, ఎన్ని రోజులు లేదు. నేనేంటో అన్ని తెలిసిన మీరే ఇలా మాట్లాడితే నన్ను ఇంకెవ్వరు నమ్ముతారు మహేష్, చెప్పండి. చూడు, నేను నమ్మి అదే నేను చేసిన మిస్టేక్, నేను నమ్మడమే చేసిన మిస్టేక్ అని నాకు మెల్లమెల్లగా అర్థమైంది. నువ్వు ఇట్లా చేస్తున్నావు. కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టొచ్చు కదా. నీకు హస్బెండ్ అక్కర్లేదు, బాగా అక్కర్లేదు. నేను కొట్టను, నేను ఏమి మాట అనను, నేను నిన్ను కొట్టను, నేను నిన్ను ఏమి అనను అనే కదా నువ్వు ఇదంతా చేసుకొని వస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు. నేను తప్పు చేసినా గానీ నేను మోసం చేయలేదు మహేష్. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు నా గురించి. నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలిసే కదా నా జీవితాల్లోకి వచ్చావు. నీకు నా గురించి తెలియదు మహేష్ అని చేసినంత గెలవ పనులన్నీ చేసేసి ఇప్పుడు ఏడిస్తే అయిపోతుంది అనుకుంటావా? ఉన్నవాడే కదా నన్ను నా గురించి ఫోన్ పెట్టేసాయి. నాకు నీతో మాట్లాడడం కాదు, చూడాలన్నా నాకు చిరాగా ఉంది. నువ్వు ఫోన్ పెట్టేసి అవసరం లేదు, నాకు నీతో మాట అవసరం లేదు. చూడు, నిన్ను నేను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాను, ఇంకా ఇంట్లో ఉన్నావు అంటే మనకి పాప ఉంది. ఆ పాప జీవితం కోసం నువ్వు ఇక్కడ ఉంటున్నావు. ఇంకా పాప జీవితం గురించి మహేష్ నలిని ఎందుకు గడుస్తున్నాను బాబు? అవసరమా? ఎందుకు ఏడోగా అనవసరాన్ని ఏడుస్తున్నావు నువ్వు. నన్ను చిరాకు తెప్పిస్తున్నావు నువ్వు. మహేష్ గారు, హలో మహేష్ గారు నమస్తే అండి. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నేను జయ గారితో పాటు ఎవరు వచ్చారు ఇంటికి? ఎవరు వచ్చారు? నల్ని మహేష్ గారు, ఇది ఫోన్ అండి, ఫోన్ కాల్. ఇది ఒక కాన్ఫరెన్స్ కాల్. ఓకే, ఎందుకంటే మేము ఆల్రెడీ నల్ని గారు మాకు ఈమెయిల్ పంపించడం జరిగింది, ఆవిడ బాధను మాకు వ్యక్తపరచుకోవడం జరిగింది. ఇది ఎవరికి మూడో మనిషికి చెప్పేటటువంటి పరిస్థితి లేక ఈ బాధ నుంచి నన్ను గట్టెక్కించండి, నా జీవితాన్ని కాపాడండి అని అమ్మాయి విన్నపించుకుంటే కనుక ఆవిడకి మేము కాల్ చేసి, అమ్మ నీ బాధనంతా మేము విన్నాము, కానీ ముమ్మాటికి నువ్వు చేసినటువంటిది నేరమా ఘోరమా అనేటటువంటి అంశం తీస్తే కనుక పక్కన పెడితే కనుక మీ భర్తకి నచ్చనటువంటి ఏ భార్య చేయకూడనటువంటి ఒక ఓదార్పు కార్యక్రమం నువ్వు చేసావు. అది ప్రేమ కార్యక్రమం, ప్రేమ కలాపం అనేది మేము అనం, కానీ ఒక ఓదార్పు కార్యక్రమం నువ్వు చేసావు ఎవరో మనిషి చచ్చిపోతాడనే భయంతో. ఇది అది కాస్త నీ పక్కలో బలం ఉంది కాబట్టి ఇది నువ్వు మాట్లాడేదానికి అవకాశం లేదు. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని మహేష్ గారితో మాట్లాడి అంటే మీకు కాన్ఫరెన్స్ కాల్ కలిపటం జరిగింది. అసలు మీ బాధ ఏంటి మహేష్ గారు? మీరు మనస్తాపం చెందారని మాకు అర్థం అవుతుంది. ఒక్కసారి మీ బాధ ఏంటో మాకు వినాలనిపిస్తుంది, చెప్పండి అసలు ఏం జరిగింది? సార్ ఇప్పుడు
మీరు నా పొజిషన్ లో ఉంటే మీరు కూడా ఎలాగ రియాక్ట్ అవుతారు సార్? ఎవరన్నా అబ్సల్యూట్లీ అస్సలు ఏమండి అస్సలు ఆవగింజంత అనుమానం కూడా లేదు. ఆవగింజంత ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా సానుకూలంగా స్పందించారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్కడ అగ్రెషన్ చూపెట్టలేదు, కోపం చూపెట్టలేదు, చేయి పెట్టి కొట్టలేదు, ఒక బూతు మాట అనకుండా మీరు స్పందించి ఓపికగా ఓర్పుగా 6 నెలల పాటు ఎలా ఉన్నారు అనేది మాకు అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి మీ బాధ, మీ లోపల మీరు పడేటటువంటి బాధను కూడా మేము అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. చెప్పండి ప్లీజ్. సార్ మీరు అర్థం చేసుకున్నారు నా బాధ. నేను చాలా సెన్సిటివ్ సార్. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని నన్ను చాలా ఆటలు ఆడిస్తుంది సార్. తన తైదక్కలు ఆడుతుంది సార్, చాలా ఆటలు ఆడిస్తుంది. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని ఏమనడు, ఏం చేసినా గానీ ఏమనడు. మాది లవ్ మ్యారేజ్ సార్. మేమిద్దరం ఒకరికి ఒకరు ఇష్టపడి ప్రేమించుకున్నాం. సో ప్లస్ ఏంటంటే అంతకంటే దానికి మించింది ఏంటంటే ఎవరు కూడా ప్రోత్సహించినటువంటి తన ప్రొఫెషన్ ని మీరు ఇరువైపుల కుటుంబాలని ఇద్దరు కూడా అది వద్దు అని ఆ ప్రొఫెషన్ ఆపేయమని చెప్పినా కూడా మీరు ప్రోత్సహించారంట కదా? అవును సార్. మా ఇంట్లో కూడా నువ్వు మంచి చదువుకున్నావు, మంచి జాబ్ చేస్తున్నావు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం మేము, లేకపోతే నువ్వన్నా మంచి వాళ్ళని చూసి చేసుకో. ఏంటి సోషల్ మీడియా ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్ ఏంటి, అసలు ఏంటి యూట్యూబ్ ఏంటి, ఇవన్నీ ఏంటి అసలు అన్ని. మా పేరెంట్స్ వద్దు అంటున్నా కూడా నేను వాళ్ళని ఒప్పించి మరి నేను పెళ్లి చేసుకున్నానండి. పెళ్లి చేసుకున్నాను నాకు బాగానే బుద్ధి చెప్పింది తిను. అట్లా అనొద్దులేండి. సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు చెడ్డవారి కిందకి ఎట్లా అవుతారు కానీ అలాగా అది కాదు కదా. అది ఒక బూత్ కార్యక్రమం కాదు, అదేదో చూడకూడనటువంటి వెబ్సైట్ కాదు అది. అలా మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈ రోజులు ఎలా ఉన్నాయి సార్? ఈ రోజు వినండి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటదండి, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటది. ఈ రోజులు ఎలా ఉన్నాయి అసలు? ఏమండి ఈ రోజు మీ భార్య ఇన్ఫ్లుయెన్సర్ గా ఎన్నో వేల కుటుంబాలకి ప్రజలకి ఆవిడ సహాయపడింది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కింద, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కింద చాలా మందికి ఆవిడ ఉపయోగపడింది. ఆవిడ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఆ అమ్మాయి ఎదుర్కొంటే ఒక వ్యక్తి వచ్చి నిలబడి నువ్వు నన్ను ప్రేమించకపోతే, నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పటమే కాకుండా చనిపోవటానికి ఒక 2-3 ప్రయత్నాలు చేసేటప్పటికి ఇదేంటి నలుగురు ప్రాణాలు కాపాడి 4 జీవితాలు నిలబెట్టవలసింది నేను ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు పోవటానికి నేను ఎలా కారకరాలు అవుతాను అనేటటువంటి ఏకైక ఆలోచనతో ఈ రోజు ఈ అమ్మాయి ఈ స్థాయికి తెచ్చుకుందండి. ఏకైక ఆలోచన, అది తప్ప ఇంకోటి ఏమీ లేదు. కాదు నేను అదే అనట్లేదు, మేము అదే అమ్మాయి చెప్పాం. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయినంత ఏదండి నా గురించి పాప గురించి ఆలోచించదా? ఇవే మాటలు మేము అమ్మాయితో చెప్పాం. అమ్మ ఇదేమన్నా సినిమా నువ్వు అనుకుంటే కనుక ఏదైనా ఇలా మంత్రం వేసినట్టుగా 100% మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి దారిలో పెట్టగలవా? వాడు ఐ లవ్ యూ అంటే నువ్వు ఐ లవ్ యూ అంటాం ఏంటి? వాడు లవ్ సింబల్ పంపిస్తే నువ్వు లవ్ సింబల్ పంపించడం ఏంటి? ఆఖరికి వాడు వెచ్చలవిడిగా బరి తెగించేటటువంటి పరిస్థితికి వచ్చాక బ్లాక్ చేస్తే కనుక వాడు అది భరించలేక ఈ మొత్తం గుట్టంతా మీ ఎదురుగుంటా వచ్చి బట్టబయలు చేసి ఒక శాడిస్ట్ అనేటటువంటిది నిరూపించుకునేంత వరకు ఈ అమ్మాయికి అసలు రంగు తెలియలేదు. నేను మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకున్నావు కదా మహేష్. అమ్మా ఉండమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. ఇది నువ్వు 100 మంచి పనులు చెయ్యి, 101ది చండాలమైన పని కదా ఇది. జీవితాలు ఎందరియో నిన్ను చూసి ఆదర్శంగా బతుకుతున్నారా అని నన్ను నువ్వు మెచ్చుకున్నావు కదా. మెచ్చుకున్నాను. నువ్వు బయట ఏం చేస్తున్నావు తెలియక, నువ్వు బయట ఏం చేస్తున్నావు వదిలేండి, ఆ మాట వెనక్కి తీసుకోండి మహేష్ గారు. ఒక్క నిమిషం మహేష్ గారు, నువ్వు బయట ఏం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో మీరు నిలబడినటువంటి పరిస్థితిలో ఆ ఎదవ చూపెట్టినటువంటి ఆ ఎవిడెన్స్లన్నీ బట్టి మీరు ఇలా మాట్లాడటంలో కొంతవరకు సమర్థించేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా అదే పనిగా జీవితాంతం ఆ అమ్మాయి వేసేటటువంటి ప్రతి అడుగు తప్పటడిగే, ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి ప్రతి మగాడితో అదే సంబంధం ఉంది. నేను ఇంట్లో లేనప్పుడు ఎప్పుడు వస్తావు అని ఫోన్ చేస్తే కనుక ఎవరి తరపున నువ్వు అడుగుతున్నావు ఫోన్ కాల్ చేసినాను అని ఇంకా ఆ అమ్మాయి నోరిప్పితే రామ అన్న బూతులాగా ఉంటే ఇంకా ఆ అమ్మాయి బ్రతకాలా చావాలా అండి? అంత ఎక్స్ట్రీమ్ ఆలోచించమాకండి ప్లీజ్. నమ్మకం ఉండాలి సార్. ఆ నమ్మకం పోగొట్టుకుంది. ఏమండి పోగొట్టుకుంది. నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు సార్. ఏమండి అడగండి. మీరు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, కానీ ఇది పరీక్షా సమయం. మీ జీవితంలో మీకు ఏర్పడినటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి సమయం. ఇది ఒక పరీక్ష. మీకు, మీ భార్యకి, మీ బిడ్డకి, అందరికీ ఇది ఒక పరీక్షా సమయం. ఈ సమయంలో మీరు ఒకసారి పాత జ్ఞాపకాలు స్మరించుకోండి. ఎటువంటి వ్యక్తిని మీరు ప్రేమించారు, ఏం చూసి ఆ అమ్మాయిని ప్రేమించారు, మీరు చేసినటువంటి ప్రయాణంలో ఇది ఒక్కటి తప్ప ఎప్పుడైనా అమ్మాయి తప్పు చేసిందా? సమాజంలో ఎవరైనా కూడా ఈ అమ్మాయిని ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక మంచి పేరే ఉంది కానీ ఎవరైనా వేలెత్తి చూపెట్టారా? ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకుని దాన్ని బట్టి ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కూడా చేయవలసిందిగా నా కోరిక. ప్లీజ్.